తలసరి కాగితాన్ని ఇచ్చేది. నెక్స్ట్ వాటి యొక్క బరువు ఇచ్చేది. ఫస్ట్ పాయింట్, ఎన్ని తలసరి కాగితాలు? 12 తలసరి కాగితాల యొక్క బరువు ఎంత? 40 గ్రాములు. అయితే 16 2/3 కేజీలకు ఎన్ని తలసరి కాగితాలు వస్తాయని అడిగారు. ఫస్ట్ పాయింట్, ఇక్కడ 40 గ్రాములకి 12 తలసరి కాగితాలు వస్తాయి. 62/3 కిలోగ్రామ్స్కి ఎంత వస్తాయి? ఇది గ్రాముల్లో, ఇది ఎందులో ఉంది? కిలోగ్రామ్స్ లో. కాబట్టి కిలోగ్రామ్స్ ఎందులో మార్చుకోవాలి? గ్రాముల్లో మార్చుకోవాలి. 1 కిలోగ్రామ్ ఎన్ని గ్రాములు చెప్పాలి? 1000 గ్రాములు. ఇక్కడ చెప్తున్నాను, జస్ట్ చూడండి. 1 కిలోగ్రామ్ ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. 16 2/3 కిలోగ్రాములు అంటే 16 2/3 ఇంటూ ఎంత? 1000 గ్రాములు. నెక్స్ట్ చెప్పు, ఇదే పిండం మిశ్రమ పిండం, అపక్రమ పిండం మార్చుకోవాలి. 16 ఎంత? 40 ప్లస్ 2 ఎంత? 50/3 ఇంటూ 1000 ఏంటది? గ్రాములు. ఇక్కడ 3 అనేది 1000 క్యాన్సిల్ చేస్తుందా? క్యాన్సిల్ చేయనప్పుడు యాస్టిస్ ఇదే ఉంచారు. ఎందుకు యాస్టిస్ ఇదే ఉంచమంటారండి? ఇది ఫైనల్ ఆన్సర్ కాదు. ఇంకా స్టెప్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నప్పుడు ఇదే ఫైనల్ ఆన్సర్ ఉంచకుండా ఇదే వాల్యూ తీసుకో. లేదు 3 కనుక క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ పాయింట్స్ లో వస్తుంది. ఎందులో వస్తుందమ్మా? పాయింట్స్. అప్పుడు క్యాల్కులేషన్ ఇబ్బంది పడతారు కాబట్టి యాస్టిస్ ఇదే తీసుకోవాలి. చెప్పండి ఫ్రేమింగ్. 12 కాగితాలకి ఎంత? 40 గ్రాములు అయితే నెక్స్ట్ వన్ దీని ప్లేస్ ఎంత తీసుకోవాలి చెప్పండి? 50/3 ఇంటూ 1000 ఏంటది? గ్రామ్స్. అయితే ఎంత? షార్ట్ కట్ ఏంటి? క్రాస్ మల్టిప్లికేషన్. 12 ఇంటూ 50/3 ఇంటూ 1000 బై ఎంతమ్మా? 40. అయిపోయింది కదా? ఈ లాస్ట్ 0, ఈ లాస్ట్ 0 క్యాన్సిల్. ఈ 4 12 3 టైమ్స్. ఈ 3 క్యాన్సిల్. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 100 ఉంది. 50 into 100 ఎంత? 5000. ఏంటది? తలసరి కాగితాలు. కంప్లీటెడ్. మీరు అందరూ చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? ఇక్కడ 3 క్యాలిక్యులేషన్ పాయింట్లో తీసుకొచ్చారు. కరెక్టే. అది ఇప్పుడు ఇదే ఫైనల్ ఆన్సర్. ఇంకో స్టెప్ లేదు అన్నప్పుడు సింప్లిఫై చేయాలి. ఇంకా స్టెప్ ఉందిగా, అప్పుడు ఆ పాయింట్ అలాగే వచ్చి తీసుకొచ్చి యాడ్ చేసి పెడతారు. ఇంకా స్టెప్ ఉన్నప్పుడు పాయింట్స్ తీసుకురావసరం. ఇదే ఫైనల్ ఆన్సర్ ఉన్నప్పుడు అప్పుడు సింప్లిఫై చేసి పాయింట్స్ తీసుకుంటారు.